ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజాపాలన సభ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సభలో ఒక లబ్ధిదారు తనకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందని కృతజ్ఞతలు చెప్పడానికి లేచి మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిందన్నమాట. ఈ సందర్భంలో మంత్రి అడిగిన ఒక సరదా ప్రశ్న, పిల్లలు ఎంతమంది అమ్మా, ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు మొత్తం కథనే మలుపు తిప్పేసిందన్నమాట. 4 పిల్లలు సార్, ఒక ఆయన లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు, కూతురేమో కరెంట్ డిపార్ట్మెంట్ అని. ఇక్కడ అందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నవి అర్హులకి చెందాలని, అలాగే కొన్ని ప్రామాణికాలని పాటించాలని అంటారు కదా. ఇక్కడ అలాంటి ప్రమాణాలు ఏమైనా పాటించారా, అసలు ఏంటి ట్రాన్స్పరెన్సీ ఉందా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన స్వరాన్ని పెంచుకుంది మాట. ఇది ఒక్కటే కాదు, అంటే ఇందిరమ్మ ఇల్లు కేటాయింపనే కాదు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో, అలాగే ప్రభుత్వం తరపున అందించే పథకాల అమలు అన్నది ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా వారికి చేరుతుంది. పేదరికం లేదా లేమి ఇట్లాంటి అర్హతలను చూసి కదా ఇస్తారు. పూర్తిగా వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ తరహా సదుపాయాలు అందిస్తే అసలు ఈ పథకాల అమలు మీదే పెద్ద ప్రశ్న తలెత్తుతుంది కదా అన్నదే ఇక్కడ చర్చకు కారణం అన్నమాట. మొత్తం మీద ఒక్క సమాధానం 100 ప్రశ్నలకు ఇప్పుడు కారణమైంది.